ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాకర్ రఘునాథ శర్మ గారి పంచామృత రస వాహి 7వ భాగం 23/1/25 కనకధారాస్తవం. శంకర భగవత్పాదుల స్తోత్రమది. అందులో 16 శ్లోకాలు అయిపోయాయి. 17వ శ్లోకం. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే. ఏ తల్లి కడకంటిని సేవించటం సేవకులకు సకల అర్థ సంపదలను ఎక్కువగా విస్తృతపరుస్తుందో అలాంటి మురా అనేటువంటి రాక్షసుడి సంహరించినటువంటి విష్ణుమూర్తి హృదయేశ్వరి అయిన నిన్ను మనోవాక్కాయపూర్వకంగా భజిస్తా, సేవిస్తా, పూజిస్తా. ఏ తల్లి కడకంటిని సేవించటం సేవకులకు సకలార్థ సంపదలను బాగా ఎక్కువగా విస్తృతపరుస్తుందో అంటే ఎక్కువగా ఇస్తుందో అలాంటి మురారి హృదయేశ్వరి అయిన నిన్ను మనోవాక్కాయాలతో భజిస్తాను. ఆ తల్లి అరమోడ్పు కన్నులతో అతి సూక్ష్మంగా భావనకు గోచరించే వాత్సల్యామృత రసాన్ని ఉపాసించటం వల్ల సేవకులకు ఉపాసకుడికి సమస్త విధమైన అర్థ సంపద అతి వేగంగా స్పీడ్ అంటనే పెరుగు. లోకంలో సేవ్యుడు సేవకుడి వల్ల పొందిన సేవ ఫలితంగా తన ఐశ్వర్యంలో అల్పాల్ప భాగాన్ని వేతనంగా ఇస్తారు, అంటే జీతంగా. ఇక్కడ సేవకుడు ప్రత్యేకంగా చేయాల్సిన కాయాదుల కష్టమే లేదు, శరీర కష్టం అక్కర్లా. పొందే ఫలితం మాత్రం అనల్పం అనంతం. దాన్ని పొందటానికి అతడు ఏం చేయాలి? త్రికరణ శుద్ధిని అలవాటు చేసుకో, అంతకంటే ఏమక్కర్లేదు. అది స్వలాభానికే కనుక తప్పనిసరి, వాడి కోసమే కనుకనే మురారి హృదయేశ్వరి అయినటువంటి నిన్ను త్రికరణ శుద్ధిగా భజిస్తాను. మానవుడికి సర్వదా ఇలాంటి భజనం కుదరటం ఎలా కుదురుతుందా? మనస్సు, వాక్కు, శరీరం అనే 3 ఇతర లౌకిక వ్యాపారాలు ఎప్పుడు ఏదో రకంగా చేస్తూ ఉంటాయి కదా. అవి ఇక్కడ అని మనకు ఒక అనుమానం కలుగుతుంది కనుక దానికి ఒక్కటే సమాధానం చెప్పారు. మనోవ్యాపార విషయమంతా భగవన్మయంగా భావించడం, ఈ పనులన్నీ కూడా భగవంతుడు చేయించినట్టుగా భావించడం. వాగ్వ్యాపారమంతా భగవత్ స్తుతిగా ఎంచడం. శరీర వ్యాపారమంతా భగవత్ ఉద్దిష్టమే, ఆయన చెప్పినట్లు మనం చేయటం అని అభ్యసిస్తే అదే నిత్య ఆరాధన. కనుక భగవంతుడికి నిత్య ఆరాధన అంటే ఏమిటి? మనోవ్యాపార విషయమంతా భగవత్మయంగా భావించడం. అలాగే వాక్ వ్యాపారమంతా మాటలు మొదలైనవన్నీ భగవంతుని స్తుతిగా ఎంచుకోవాలి.
శరీర వ్యాపారమంతా భగవంతుడు ఉద్దిష్టమే, ఆయన చెప్పినట్టు చెయ్యటమే అన్నట్టుగా అనేటువంటి ఒక అభ్యాసం కనుక ఉంటే అదే నిత్య ఆరాధనం భగవంతుడికి. తదారాధ్య దేవతగా లక్ష్య సిద్ధికై ఏ నామరూపాలనైనా మనం ఆశ్రయం కనుక అలాంటి త్రికరణ శుద్ధి ఉంటే ఏ దేవతను ఉపాసించినా సిద్ధి కలుగుతుంది. లోకమాతగా ఆ లక్ష్యాన్ని సంభావించటం ఇక్కడ జరిగింది. సరసి జనయనే సరోజహస్తే ధవళమాంసుక గంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. సరసి జనయనే సరోజహస్తే ధవళతరమాంసుక గంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. అమ్మా, నీ కళ్ళు తామరల వంటి తామర పుష్పాలల, నీ చేతిలో ఉండే పద్మం శోభిల్లేటువంటి ప్రకాశమానమై, తెల్లని వస్త్రాలు, గంధం, మాల్యాలు అంటే మాలలు, హారాలు, దండలు మొదలైన వాటితో నువ్వు విరాజిల్లుతున్నా. నిన్ను ఈ విధంగా నా హృదయం తెలుసుకుంటూ ఎరుగుతోంది. ఓ హరివల్లభ, హరికి భార్య అయినటువంటి దాన, త్రిభువనాలకు ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి ఓ జగదీశ్వరి, నా మీద ప్రసన్నత చూపి నా యందు ప్రసన్నురాలవు కమ్ము అంటే ప్రసన్నురాలవుగా అవు. మళ్ళా అమ్మా, నీ కళ్ళు తామరల లాంటివి, నీ చేతిలో ఉండే పద్మం శోభిల్లేటువంటి తెల్లని వస్త్రం, గంధం, మాల్యాలు మొదలైన వాటితో నువ్వు విరాజిల్లుతున్నా. నిన్ను ఈ విధంగా నా హృదయం బాగా తెలుసుకుంటోంది, ఎరుగుతోంది. ఓ హరివల్లభ, త్రిభువనాలకు ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి ఓ జగదీశ్వరి, నా మీద ప్రసన్నత చూపించు. ఈ శ్లోకమంతా సంబోధకమయం అంటే అమ్మవారిని స్తుతించటమే. భక్తుడు భగవతిని అనేక విధాలుగా భావించటం, పారవశ్యంలో స్తోత్రం చేసేటప్పుడు ఆమె స్వరూప స్వభావాలు అనేక విధాలుగా అతనికి కనిపిస్తాయి, గోచరిస్తాయి. సంబోధించటం అంటే అభిముఖంగా తల్లి సాక్షాత్కరించిన స్థితిని భావించడం, ఎదురుగా ఉంది అనుకొని చెప్పడం మన మనసులోని మాటలన్నీ. ఆ సాక్షాత్కారం ఒకసారి పొందితే తదితరం తుచ్చప్రాయం, మిగతా ఏవి కూడా దాని ముందు దిగదుడు. కనుక ప్రసీద అని ప్రార్థన అంటే ఈ సాక్షాత్కారం ఇలాగే చెదరనీయకుండా నిత్యం ఉండేటట్లుగా విన్నపం చేశారు భగవత్పాల్. దిగ్భస్తిభిః కనక కుంభముభావసృష్ట సర్వాహిని స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతన్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. దిగ్హస్తిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతన్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. దిక్కుల చివర్ల ఏనుగులుంటాయంట, దిగ్గజ. దిక్కుల అవి మోస్తూ ఆ దిగ్గజాల తొండాల అంచులతో
బంగారు కలశాలను ధరించి మందాకిని నదిలోని, మందాకిని గంగాదేవి ఆలోని స్వచ్ఛమైనటువంటి నీటితో ఆ లోకమాతను అభిషేకిస్తున్నాయి. దిగ్గజాలు పవిత్ర గంగా జలాన్ని తొండాలకు కలశాలతో తీసుకొని అమ్మవారికి అభిషేకం చేస్తారు. జగత్తులకు జనని, సర్వలోకాలకు ప్రభువైన విష్ణువు యొక్క గృహిణి, అమృత సముద్రానికి పుత్రిక అయినటువంటి ఆమె ప్రాతకాలంలో కొలుస్తాను. మళ్ళా దిగ్గజాలు తొండాల అంచులతో బంగారు కలశాలు ధరించి మందాకిని జలంలోని మందాకిని నదిలో స్వచ్ఛమైన జలాలతో లోకమాతను అభిషేకిస్తున్నాయి. జగత్తులకు జనని, సర్వలోకాలకు ప్రభువైన విష్ణువు గృహిణి, అమృత సముద్రానికి పుత్రిక అయినటువంటి ఆమె ప్రాతకాలంలో భజిస్తా, సేవిస్తా, పూజిస్తా, కొలుస్తా. సర్వలోక వ్యాపి అయిన భగవతి స్వరూపాన్ని మనం ఇక్కడ ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చు. దిగ్గజాల దిక్కుల అంతంలో ఉంటాయని, జగద్వ్యాపిని వాహినిలోని స్వర్వాహినిలోని తనగా స్వర్వాహినిలోనిది అంటే పుణ్యవంతం ధర్మ. స్వర్గంగా అంటే పుణ్యం పవిత్రం రెండు కూడా. ఆ నిర్మలం కూడా అలాంటి అవటం చేత ఊర్ధ్వలోకాలకు వ్యాపించిన లక్ష్మీ స్వరూపాన్ని ఉంది. అలౌకిక తత్వాన్ని వ్యక్తం చేస్తుంది. చారు అంటే సుందరమైన. ఈ అభిషేకం మలాపన యనార్థంగా సంభావింప, నీటి పోసి కడిగి అదేదో శుద్ధి చెయ్యటం కాదు. మహాసామ్రాజ్యత్వ లాంఛనప్రాయంగా మాత్రమే స్వీకరి, మహారాజ్ఞికి చేసే ఒక సేవ అని అంతేగాని ఆవిడ ఒళ్ళంతా ఏదో మురికి పట్టిందని గంగాజలంతో అభిషేకించి ఆ మురికంతా వదలగొట్టామని మనం భావిస్తే ఎందుకు పనికిరా. మన ఆలోచన దంతగన్మ. కనుక ఆమె మహాసామ్రాజ్ఞి కనుక ఆమెకి ఏం చేయాలి? గొప్ప ఉత్కృష్టమైన నిర్మల జలంతో అభిషేకం చేయాలి. ఆమె అశేష లోకాకి అధినాథుడైన విష్ణుమూర్తి భార్య కనుక ఆయన మహాసామ్రాట్ అయితే ఈమె మహాసామ్రాజ్ఞి. అమృతాబ్ధి పుత్రిక అనటం వల్ల అవినాశిత్వం, ఆమెకి నాశనం అనేటువంటి లేదు. అలాంటి స్వరూపాన్ని ప్రాతకాలంలో నిద్ర నుండి లేచిన వెంటనే నేను నమస్కరిస్తా. నిద్ర అంటే జడత, అంటే ఏం పని లేకుండా ఉండటం. అది జాడ్య నివారణ చేసిన దానికి కృతజ్ఞతగా జాగరూక అవస్థలో పొద్దున్నే లేవి ప్రమాదపడకుండా ఉండటానిగా ఈ నమస్కారం. కనుక మన నిద్రని వదలగొట్టి మనలో చైతన్యాన్ని కలిగించింది కనుక ప్రాతః నమస్కారం. ఈ నమస్కారం అందరికీ అన్ని సమయాలలో తారకం అంటే తరింపచేస్తుంది అనే భావన ఈ క్రియాపదంలోని వర్తమాన కాల ధర్మం మనకి తెలియజేస్తుందంటున్నారు శలాక వారు. కమలే కమలాక్ష వల్లభే కరుణాపూర తరంగితై అపాంగై అవలోకయ మామకించనానాం ప్రథమం పత్రమకృత్రిమం దయాయా. కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగితై అపాంగై అవలోకయ మాం అకించనానాం
ప్రథమం పత్రమకృత్రిమం దయాయా. కమలాక్షుని ప్రియురాల ఓ కమలాదేవి, కరుణా ప్రవాహం చేత తరంగితాలైన అంటే కెరటాలుగా ఉన్న అపాంగాలతో కడగంటి చూపులతో దరిద్రులలో ప్రథముడనైనటువంటి నన్ను, ఎవడైనా ప్రపంచంలో దరిద్రుడంటే ఉన్నాడా అంటే వీడికంటే దరిద్రుడు ఇంకొకడు లేడు అని భగవత్పాదులు తన్ని తాను సంబోధించుకొని, అలాంటి నన్ను చూడమ్మా, కరుణా కటాక్షాలతో చూడు. యథార్థంగా నీ దయకు నేను పాత్రుడు కాదగినవాడు. అందరికంటే అధముణ్ణి కనుక అధముణ్ణి ఉద్ధరించడం నీ ధర్మం, అది చెయ్యవు. ఆయనే అంత వినయంగా అంటే మన సంగతి ఏంటి? మళ్ళా కమలాక్షుని ప్రియురాల కమలాదేవి, కరుణారస ప్రవాహం చేత తరంగితాలైన అపాంగాలతో దరిద్రులలో మొదటివాడినైన నన్ను చూడు. యథార్థంగా నీ దయకు నేను పాత్రుణ్ణి తగిన వాణ్ణి అన్నది. ఇదొక దయనీయమైన ప్రార్థన అంటున్నారు శలాకవారు. ఇందు భక్తుడు తన్ను దరిద్రులలో మొదటి వాణ్ణని చెప్పుకోవటం ఒక విశేషం. అమ్మకు తన సంతానం అన్నీ అమరిన వాడిపై కంటే ఏదో ఒక అవలక్షణం ఉన్నవాడి మీద అపరిమితమైన అనురాగం ఉంటుంది కనుక వాడి కొరకు ఆమె ఆరాట పడుతుందని అందరికీ లోకంలో తెలిసిన విషయం. అలాంటి అనురాగాతిశయం నీ భక్తుడు అపేక్షిస్తున్నాడు అన్నది. కనుక ఆమె కళ్ళలో కరుణా ప్రవాహాల అలలు ఉప్పొంగుతున్నాయి. వాటిని ఉద్ధరించటానికి అపాంగ వీక్షణం ఒక్కటి చాలు, కంటి కరగంటి చూపే చాలు. అనేక సంఖ్యలలో ప్రసరించాలి, ఒక్కసారి కాదు అనేక. అపాంగై అనే పదంలోని బహువచనానికి ఇది అర్థం కనుక ఇది తల్లిని లోభపెట్టే మాట. చూపుల పునః ప్రసారం, అభిలషించటం. ఏదో ఒక్కసారి చూస్తే నా దరిద్రం పునః మాటి మాటికి నన్ను చూస్తూ ఉండాలి, నిరంతరం చూడాలి. తక్కిన వాళ్ళు నిన్ను ప్రార్థించవచ్చు, వాళ్ళ యందు నీవు దయాప్రసారం చేస్తూ ఉండొచ్చు, కాదని నేను అంటాను. కానీ నేను మాత్రం నీ చేత ఉపేక్షింపతగిన వాణ్ణి కాదు, నన్ను వదిలిపెట్టకూడదు నువ్వు అన్నది. అది అనే సంప్రార్థన. అకృత్రిమం అనే పదం వల్ల ఇది విషయం అర్థమవుతుంది. ఆ తల్లి ముందు చక్రవర్తులు కూడా అకించనులే అంటే ఉపేక్షింపబడతారు కనుక ఇంకా తక్కిన వాళ్ళ మాట ఏమిటి? కనుక నేనేమో దరిద్రాతి దరిద్రుణ్ణి, కనిష్టాతి కనిష్ఠ. కనుక సర్వజనులకు ఈ శ్లోకం ఎవరికి వాళ్ళు అన్వయించుకొని అమ్మవారిని ఈ శ్లోకంతో చక్కగా స్తోత్రం చెయ్యొచ్చు అని ఇందులో భావంగా శలాక రఘునాథ శర్మ గారు చెప్పారు. కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూరతరంగితై అపాంగై అవలోకయ మామకించనానాం ప్రథమం పత్రమకృత్రిమం దయాయా. 21. స్తువంతి ఏ స్తుతిభిరమూభిరస్వహం. మరి స్తువంతి ఏ స్తుతిభిరమూభిరన్వహం తయీ మయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః. స్తువంతి ఏ స్తుతిభిః అమూభిః అన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః. స్తువంతి ఏ స్తుతిభిః రమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతర భాగ్య భాగిను భవంతి తే భువి బుధ భావితాశయ. ఇదంతా కూడా బకారం మీద, మూడవ పాదమంతా గకారం మీద, రెండవదంతా తకారం మీద, మొదటంతా కూడా వకారం మీద వాయించి పారేశారు భగవత్పాద. వేదమయి అయి మూడు లోకాలకు తల్లి అయిన రమాదేవిని ఈ స్తోత్రాల్లో ప్రతిరోజు స్మరించేవాడు. గుణాలు ఎక్కువగా కలిగి మహాభాగ్యాన్ని పొంది భూమి మీద బుధుడు అంటే బుద్ధిమంతుడు కొనియాడే హృదయాలు కలవాళ్ళు అవుతారు, అంటే మంచి బుద్ధిమంతులు అవుతారు. మళ్ళా వేదమయి అయి మూడు లోకాలకు తల్లి అయిన రమాదేవి ఈ స్తోత్రాలతో ప్రతిరోజు స్తుతించేవాడు. గుణాలు ఎక్కువగా కలిగిన సమృద్ధిగా ఉన్న మహాభాగ్యం పొంది భూమి మీద పండితులు బుధులు విద్యాధికులు కొనియాడే హృదయాలు కలవాడు అవుతారు. ఇది ఫలశ్రుతి లాంటిది. ఇందు లక్ష్మీదేవి త్రయీమయిగా అంటే వేద స్వరూపిణిగా చెప్పబడి త్రయీమయీ అన్నారు. త్రయీ అంటే వేదం కనుక, అంటే ఆమె జ్ఞానస్వరూపిణి. వేదం అంటే జ్ఞానం ఇచ్చేదే కదా. కనుక అందువల్ల కైవల్యం మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవిని సంభావించటం అంటే వేదతత్వ పరమార్థాన్ని తెలుసుకోవటం, ఎర్రగటం హృదయం ద్వారా. అది దాని తాత్పర్యం. అది ఆ పరమార్థం ఏమిటి అంటే అనుభవపూర్వకమైన జ్ఞానం. ఆ ప్రకృతి స్థూల దృష్టితో పురుషుడి కంటే పరమాత్మ కంటే భిన్నంగా భావింపబడుతుంది. కాన తత్వం కవి రెండు కావు. తత్వానికి అవి రెండుగా మనం భావించకూడదు. అద్వైతం ఉంది అక్కడ. అది ఈ పరమార్థాన్ని వ్యంగ్యంగా అంటే సూటిగా కాక దొంక తిరుగుడుగా చెప్పడమే శ్రీ శంకరులు మొత్తం 20 శ్లోకాలలో ఏ ఒక్క దానిలో కూడా విడవకుండా శ్రీ లక్ష్మీనారాయణులు పరస్పర అనపాయిత్వ లక్షణాన్ని ప్రతిపాదిస్తూ ఒకళ్ళకొకళ్ళు విడిచి ఉండని అనపాయిత్వం అంటే ఆ తత్వాన్ని ప్రతిపాదించారు. ఇందులో రమ అనే మాట ఉపయోగించి, రమ అంటే రమించేది అని శబ్దానికి అర్థం. ఈ జగదుద్భవ స్థితి ప్రళయగాదులు ఆమె జగత్తును పుష్టించడం, పోషించడం, లయం చేయటం అనేది ఆమె లీలామానుషం, అంటే ఒక ఆట క్రీడ లాంటి. ఈ గుర్తింపుతో ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించాలి. అలాంటి స్తవం చేసేవాడు గుణాల అధికులవ్వటంలో విప్రతిపత్తి ఏమి అంటే ఎక్కువ సుగుణాలు కలిగిన వాళ్ళుగా మారటంలో అందులో అనుమానం లేదంటున్నారు. అది అలాంటి వాళ్ళ భాగ్యమే నిజమైన భాగ్యం, సౌభాగ్యం. గురుతర భాగ్యభాజన అనే మాట అందుకనే భగవత్పాదులు ఉపయోగించి, అది నశించేది ఉద్వేగజనికమైనటువంటిది, అంటే తెగిపోయేది, పొంగేది, నష్టాన్ని వల్ల కుంగిపోయేది కాదు. అది ఆ భాగ్యం వివేకవంతుడెన్నటికీ శాశ్వతమైన దాన్నే కోరుతారు. జ్ఞాన భాగ్యమే కోరుకుంటాడు, అజ్ఞానం కోరుకో. కనుక జ్ఞాన భాగ్యం మహాభాగ్యం. జ్ఞానం వచ్చిందంటే ముక్తి మోక్షం వచ్చాయి. అలాంటి భాగ్యాన్ని ఈ స్తోత్రం చేత జనులు పొందగలుగుతారు. అలాంటి వాళ్ళని బుధులు సంభావిస్తారు, గౌరవిస్తారు. బుధుడు అంటే జ్ఞానప్రదుడు. జ్ఞానం తెలిసిన వాళ్ళు జ్ఞానంగా వాళ్ళనే గౌరవిస్తారు.
బుధులనగా వివేకవంతులు లేక దేవతలు కూడా. ఈ రెండర్థాలు ఇక్కడ మనం తీసుకోవాలి. ఈ స్తోత్రాన్ని చక్కగా భావించడం, ఇలాంటి ఫలితం ఇవ్వటం అంటే ఊరికే ఉపచారమాత్రంగా చెప్పిన మాట కాదు, తిరుగులేని అక్షర సత్యం అంటుంటారు ప్రాచార్య శలాక రఘునాథ శర్మ గారు. సువర్ణాధారా స్తోత్రం యచ్చంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠే నిత్యం స కుబేర సమో భవేత్ అన్నారు. ఈ సువర్ణాధారా స్తోత్రం యచ్చంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠే నిత్యం స కుబేర సమో భవేత్. శ్రీ శంకర భగవత్పాదులు నిర్మించిన ఈ సువర్ణధారా స్తోత్రం, కనకధారా స్తోత్రం నిత్యం 3 సంధ్యలలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం శ్రద్ధ ఆసక్తులతో భక్తితో చదివేవాళ్ళు, పఠించేవాళ్ళు కుబేరుడికి సమానమైనటువంటి వైభవాన్ని పొందుతారు. మళ్ళా శ్రీ శంకర భగవత్పాదులు నిర్మించిన, రచించిన ఈ సువర్ణధార కనకధార స్తోత్రాన్ని నిత్యం 3 సంధ్యలలో ఉదయ, మధ్యాహ్న, సాయంత్రం వేళ శ్రద్ధాసక్తులతో భక్తితో ఎవరు చదువుతాడో వాడు కుబేరుడితో సమానమైన వైభవాన్ని, సంపత్తును కలిగి ఉంటాడు. ఇక్కడ కుబేరు సముడు అవటం అనేది ఉపచారంగా చెప్పిన మాట. అంటే అతడు పొందే ఐశ్వర్యం ఒక విధంగా చెప్పితే ఒక దిక్పాలక సామ్రాజ్యం అంతటి. కుబేరుడు ఒక దిక్కుకే అధిపతి కనుక ఒక దిక్కును పరిపాలించే సామ్రాజ్య వైభవం పొందుతాడు. అనంతమన్ అంటే పొందే ఫలితం తక్కువది కాదు, అనంతం, లెక్కలేంది అనంతం. దీన్ని నిర్మించినది శంకరాచార్యుల సాక్షాత్ కైలాసవాసి అయిన శంకరులేగా. ఆయనే దిగొచ్చి ఈ రూపాన్నిలో వచ్చారు కదా. వేదం అభివర్ణించిన యుక్త కేశ రూపంతో జ్ఞానావతారంగా భూమికి వచ్చిన వారని మెలకువతో భావిస్తే ఈ స్తోత్రం వేద సంహితం అనే అర్థం ప్రతీయమానము. ఈ స్తోత్రమంతా వేదం ఒప్పుకున్నది. వేదం ఒకే బాగా ఉందయ్యా అని అన్నది, సర్టిఫికేట్ ఇచ్చింది కనుక వేద సమానం. వేదవాక్యం ఎంత ప్రమాణము. కనకధారా స్తోత్రం భగవత్పాదులు రాసింది, దానికి కూడా వేద ప్రమాణం ఉంది అన్నది. త్రిసంధ్యం అంటే 3 సంధ్యలలో పఠించాలి. సంధ్యా సమయమైన భగవారాధనకు సరి అయిన సమయం. నిశా సమయం తమో గుణానికి కాలం కనుక పగటి సమయంలో రజోగుణమయం కనుక ఈ రెంటిని సంధించే సంధ్యా సమయం సత్వగుణ సంభరితమవుతుంది. కనుక అప్పటి స్తోత్ర పఠనం, ఆవరణం, విక్షేపం అనేటువంటి దోషాలు లేకుండా పూర్ణ ఫలాన్ని మనకి అందిస్తుంది అని కనకధార స్తోత్రాన్ని చెప్పారు. ఇందులో కొన్ని అధిక పాఠ శ్లోకాలు 2, 3 ఉన్నాయట, వాటి గురించి కూడా చెప్పు. బిల్వాటవీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభూరుహ పాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. బిల్వాటవీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభూరుహ పాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం.
లక్ష్మీదేవి మారేడు చెట్ల తోటలలో బిల్వదళాలు ఉన్న తోటలు, బిల్వ వృక్షాలు ఉన్న తోట, దివ్య కాంతులతో విరాజిల్లుతున్న 1000 రేకుల పద్మంలో సుఖంగా కూర్చొని ఉంది. ఆమె చేతులే పద్మాలలా ఒప్పారి ఉన్నాయి. అలాగే వాటితో 2 బంగారు తామరపు విలాసంగా దాల్చింది. అలాగే అచ్చమైన బంగారు కాంతితో ఆ తల్లి ప్రకాశమానంగా ఉంది. ఆమెకు అన్ని వేళలా మొక్కుతూ ఉండు అన్నారు. మళ్ళా లక్ష్మీదేవి మారేడు చెట్ల తోటలో దివ్య కాంతులతో విరాజిల్లుతున్న 1000 రేకుల పద్మంలో సుఖాసీనగా ఉంది. ఆమె చేతులే పద్మాలలాగా ఒప్పారి ఉన్నాయి. అలాగే వాటితో 2 బంగారు తామరపు విలాసంగా దాల్చి చేత్తో పట్టుకొని అచ్చమైన బంగారు కాంతితో ఆ తల్లి అలరారుతోంది, ప్రకాశిస్తోంది. ఆమెకు ఎల్లవేళ మొక్కుతూ ఉండు, నమస్కరిస్తూ ఉండు అని. ఈ జగన్మాత జగత్పతి అయిన విష్ణువు వలె ఇక్కడ ఉంది, అక్కడ లేదు అనే సందేహం లేదు. కనుక ఆమె విష్ణువు ఎడబాసి ఉండదు కదా. అనపాయిని అంటే ఎడబాసి ఉండనిది అన్నారు. కనుక అయినా జగాలన్నిటినీ నిండి ఉన్న ఆ తల్లి పట్టరాని రూపాన్ని భావించడం మనకి సాధ్యం కాదు. దానికై ఒక చక్కని స్వరూపాన్ని ఇక్కడ చిత్రించారు భగవత్పాదు. ఈ రూప చిత్రణం జర్వజనులకు కొలవదగిందిగా ఉంది. ఇలా చెప్పగా ఇది లేని దానిని కల్పించటం కదా, సత్యం ఎలా అవుతుంది అని అనుమానం పడక్కర్లేదన్నా. భగవద్ విషయంలో అన్నీ ఉన్నవి, ఇక్కడ లేనిది అంటూ ఒక్కటి కూడా లేదు. మారేడు దళాలు చెట్టు పవిత్రమైన ఆ వృక్షం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమై మారేడు దళాలతోనే బిల్వ పూజ మనం చేస్తూ ఉంటాం. ఏ ఒక్క చెట్టు ఉన్నా పరిసరాలన్నీ పవిత్రాలవుతాయని, వాటి అడవే ఉంటే ఇంకా చెప్పాల్సిందేమిటి. మేము అమెరికాలో నార్త్ కరోలినాలో ఉండే ర్యాలీ దగ్గర ఉన్న క్యారీకి వెళ్ళాం. అక్కడ మన గుంటూరు దగ్గర వాడే రేపల్లి ఆయన ఎల్లాప్రగడ రామ్మోహన్ రావు గారని ఆయన ఇంట్లో మారేడు చెట్టు చక్కగా పెంచారు. కనుక వాళ్ళకే ఎంత గొప్పగా దాన్ని ఆరాధిస్తున్నారంటే మనం ఎంత బాగా ఆలోచించాలి. అది అడవి అయితే ఇంకా తీర్చిదిద్దిన తోటగా మనం భావిస్తే తప్పేం లేదు. ఆ తోటలో ఒక సుందరమైన కొలను ఊహించుకోండి. ఆ కొలను నడుమ 1000 రేకులతో విప్పారిన సహస్ర దళ పద్మం. ఆ 1000 రేకుల పద్మం అంటే పరిపూర్ణమైన జ్ఞాన స్వరూపంగా భావించాలి. అంటే ఏదో పద్మలో కూర్చుందని కాదు. పద్మం నిస్సంగత్వాన్ని అంటే దేనికి అంటి పెట్టుకోని తనాన్ని, ఆ నిస్సంగత్వానికి తద్వారా జ్ఞానానికి సంకేతం. కనుక అది బురదలో పుట్టి ముళ్ళు వంటి అగ్రాలు గల రేకుల అన్ని వైపులకు అది విప్పారి ఉంటుంది. అంటే అన్ని వైపులా అంతటా నిండిన పరమాత్మను చెబుతుంది, చూపిస్తుంది. దానిలో రహస్యం అది. సంసారం ఒక బురదగా అనుగా అందులో ఉండి కూడా అది అంటనివాడు మహాత్ముడు. కనుక పద్మం ఆ విధంగా బురదకు అంటని స్థితిలో ఉంటుంది. అది దాని సూచన. మనిషి కూడా అలా ఉండాలి. అమ్మవారు అలాంటి 1000 రేకులతో విప్పారిన పద్మంలో కూర్చొని ఉన్నదంటే భగవత్ స్వరూపం సర్వతోముఖంగా వికసించిన జ్ఞాన స్వరూపంలో మాత్రమే తోచి ఉంది అన్నారు. అలాగే సుఖంగా కూర్చుంది అంటే ఆనంద స్వరూపంగా ఉంది అన్నారు.
కూర్చుండటం అనేది సత్ అంటున్నాం. సత్ చిత్ అంటాం కదా, ఆనందం. కనుక సహస్ర స్థితి చిత్ సుఖం ఆనందం. కనుక లక్ష్మీదేవి సచ్చిదానంద రూప అని అర్థం. చేతులలో 2 పద్మాలు పట్టుకున్నదిగా, అంటే ఆమె జ్ఞాన స్వరూపిణే కాదు, జ్ఞానాన్ని దాత్రి ఇచ్చేది కూడా. ఇది ఆమె కరుణ. 2 ఎందుకు అంటే నిండు వాత్సల్యాన్ని, అది ప్రతి. ఒకటైతే తక్కువ, 2 అంటే సమృద్ధిగా వాత్సల్యాన్ని ఇస్తుంది. ఆమె సువర్ణ వర్ణ బంగారు రంగు వన్నె కలదు, అన్నిటికంటే శ్రేష్టం అనేది కూడా. కనుక ఆమె సర్వాన్ని మించింది అని అర్థం. సువర్ణాలంటే మంచి అక్షరాలని కూడా, వేదాలు సువర్ణాలు వర్ణించిందని కూడా అర్థాన్ని భావించవచ్చు. అప్పుడు ఆమె వేద వేద్య అవుతుంది. కనుక నమామి, నమస్కరించడం అంటే సర్వ అర్పణంగా చెయ్యదు. అంటే మనోవాక్కాయ కర్మలు ఆమెకు అప్పగించు. అంటే ఆమె వర్తమాన క్రియ. అంటే ఇలా సర్వార్పణ చేస్తే భూత భవిష్యత్తులు ఉండవని, నిత్యమని తాత్పర్యం. ప్ర అనేది ఆ అర్థాన్ని మరింత నొక్కి చెప్పుతోంది. కనుక ఈ శ్లోకంలో ప్రణమామి అన్నారు. నమామి కాదు, ప్రణమామి. లక్ష్మీదేవి పరమాత్మ స్వరూపాన్ని అర్థాంతో ప్రతిపాదిస్తారు. ఎలాంటి తల్లి అచ్చల మోక్షరూపమైన మహాఫలాన్ని సాధకులకు అందించటంలో అనుమానం లేదు. 2, కమలాసన పాణినా లలాటే లిఖితాం అక్షర పంక్తిమస్య జంతో పరిమార్ణయమాతరంఘ్రిణాతే ధనిక ద్వార నివాస దుఃఖ దుగ్ధ్రీం. కమలాసన పాణినా లలాటే లిఖితాం అక్షర పంక్తిమస్య జంతో పరిమార్ణయమాతరంఘ్రిణాతే ధనిక ద్వార నివాస దుఃఖ దుగ్ధ్రీం. అమ్మా, ఇదిగో ఈ జంతు నొసటి మీద బ్రహ్మ తన చేతితో ధనవంతుల ఇండ్ల ద్వారాల దగ్గర తిరిపమెత్తుతూ భిక్షమెత్తుకుంటూ దుఃఖాన్ని పిడికెడు రాశాడు. తల్లి, దాన్ని నీ కాలితో తుడిచే, చేత్తో కాదు. అది ధనిక ద్వార నివాస దుఃఖ దోగ్రీం. మాతా అంఘ్రినాథే ధనిక ద్వార నివాస దుఃఖ దోగ్రీం. కనుక నీ కాలితో దాన్ని తుడిచేయి. నా నుదుటి రాసిన దరిద్రాన్ని. దరిద్రుడు ఆకలి మంట మొదలైన బాధలకు తాళలేక ధనవంతుల పంచలలు అంటే వాళ్ళ చూరులు, లేకపోతే వరండాలు, వసరాలు, వాటిలో దీనంగా వేడుకుంటూ చేతులు చాస్తూ ఉంటాడు. కొంచెమైనా ఇవ్వడు వాడు, కానీ చీకొడుతూ ఉంటాడు. ఆ వైపు దారిద్ర్యం ఒకవైపు, రెండో వైపు దరిద్రులని చూసి ధనవంతులు చేత్కరించుకోవడం. అలాగే మనసు 2 పిండి అయ్యేటువంటి స్థితి, బాగా నలిగిపోయి బ్రహ్మదేవుడు తానై తన చేతితో అలాంటి దరిద్రాన్ని నా నొసట రాశాడు. బ్రహ్మ రాశాడంటే దానికి తిరుగులేదు కదా. కానీ లేదనుకోవటం ఒక విధంగా అజ్ఞానం. బ్రహ్మ నొసట రాత కూడా వ్రాయగల సర్వేశ్వరి. బ్రహ్మాదేవుడి యొక్క నుదుట కూడా రాత రాసే ఒక గొప్ప శక్తి కలిగింది అమ్మవారు. కనుక అతడు కుదురుగా చేతితో చెరగని విధంగా రాసిన వ్రాతను ఈ తల్లి లక్ష్మీదేవి కాలితో అలవోకగా తుడిచవతల పారేస్తూ అస్య జంతో, ఈ జంతువు యొక్క అని సాధకుడు తన్ను తాను తప్పించుకున్నాడు, చూపించుకొని
తను జంతువు కింద పోల్చుకున్నాడు భగవత్పాదుడు. ఈ మాటలో ఒక విశేషము. భగవత్ అనుగ్రహం లేనంత ఎంత వాడైనా వాడు మనిషి కాదు, జంతువు కింద. అది కలిగితే వాడు గొప్పవాడు. మాతహ మాతహ అని పెడుతున్నారు అంటే ఆ తల్లి వాత్సల్యాన్ని చక్కగా భావిస్తున్నాడు అని అర్థం. మూడవది అంభోర్హం జన్మగృహం భవత్యా వక్షస్థలం భర్తృగృహం మురారే కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. అంభోరుహం జన్మగృహం భవత్యా వక్షస్థలం భర్తృగృహం మురారి కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. అమ్మా, నీ పుట్టినిల్లు పద్మం, నువ్వు మెట్టినిల్లు మహావిష్ణువు యొక్క వక్షస్థలం. తల్లి, దయపూని నా హృదయమనే పద్మాన్ని నీకు లీలాగృహంగా ఆడుకునేటువంటి ఇల్లుగా చేసుకో. నువ్వు పద్మవాసినివి కదా, ఇంకొక పద్మ నీ పక్క వచ్చిందనుకో. అమ్మా, నువ్వు పుట్టిన ఇల్లు పద్మం, మెట్టిన ఇల్లు మహావిష్ణువు యొక్క వక్షస్థలం. నీ దయతో నా హృదయమనే పద్మాన్ని నీకు లీలాగృహంగా ఆడుకునే ఇల్లుగా చేసుకో. ఎందుకు? నువ్వు పద్మ నివాసివి కర. పద్మం లక్ష్మీదేవికి పుట్టిన ఇల్లు. నిజానికి ఆమె పుట్టలా నిత్య కదా, అంటే ఎప్పుడూ ఉండేదిగా. పుణ్యం పండిన భక్తులకు ఆమె తోచే చోటు అంటే కనపడేటువంటి చోటు పద్మమని మనం భావించాం. పద్మం అంటే జ్ఞానం అనుకున్నాం కదా, కనుక జ్ఞానంలో ఉన్నది. జ్ఞానం ఉంటే ఆమె దర్శనము, జ్ఞానం లేకపోతే దర్శనం. పద్మంలో ఉందని తామర చెరువులన్నీ తిరిగితే మనకు అక్కడ ఏం కనపడదాను. కనుక పద్మం అంటే జ్ఞానం, జ్ఞానం ఉంటేనే ఆమె కనిపిస్తుంది. ఆమె మెట్టింది హరి యొక్క వక్షస్థ. మహావిష్ణువు కోరి ఆమెను ప్రియురాల్ని చేసుకొని హృదయ కమలంలో నిలుపుకొని. హృదయం అంటే సర్వదేహానికి కేంద్రస్థానం, సర్వదేహాన్ని పట్టి నిలుపేటువంటి స్థానం. గుండె పనిచేయకపోతే శరీరంలో ఎన్ని అవయవాలున్నా పనికిరావు. కనుక అది పనిచేస్తేనే అన్నీ పనిచేస్తాయి. కనుక ఆమె శక్తి స్వరూపమై విష్ణువుకి జగత్ సృష్టి స్థితి లయాలలో సహకరిస్తోంది. అక్కడ ఉంది కనుక నా హృదయంలో నా హృదయాన్ని నీ లీలాగృహంగా చేసుకో అమ్మా అన్నారు భగవత్. తల్లి అని భక్తుని ఆర్తితో వేడుకోవటం ఇది. లీలాగృహం అంటే ముచ్చటపడి కట్టించుకున్న విలాస గృహం. అది మనం ఇంట్లో చక్కగా ఆడుకోవడానికో లేకపోతే ఏదైనా కాలక్షేపానికో ఇల్లు కట్టుకోవడం, అదిలో ఒక భాగం. కనుక భక్తుని గుండెలు పరమాత్మ స్వరూపం విలాసంగా తిరగటమే పరమానందకరమైన విషయం. పరమానందం అంటే మోక్షం. అలాంటి ఫలాన్ని అనుగ్రహించమని భక్తుల ప్రార్థన ఇది. అయిపోయింది. రేపు హనుమత్ హనుమత్ పంచరత్నాల గురించి, దాన్ని హనుమద్ధయ్యంగ వనం, హనుమత్ అయ్యంగ వీనం అనేటువంటి పేరుతో రేపు దాని గురించి మనకి శలాక రఘునాథ శర్మ గారు చెప్తారు. దాని గురించి రేపు తెలుసుకుంటాం.